ఈరోజు మనము సీటెట్ తెలుగు అండి సిలబస్ సెకండ్ లెసన్లో ఉన్నాము. భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు గురించి చెప్పుకుంటున్నామండి. సో పరిచయం వచ్చేసి చూడండి, జాన్సన్ భాష ఆలోచనలకు ఆకృతి, లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అని చెప్పారు. ఆలోచనలకు ఆకృతి అని చెప్పారు. నెక్స్ట్, భాష యొక్క ప్రాథమిక మౌలిక ప్రయోజనం ఏంటి అంటే భావ వినిమయం. ఈ భావ వినిమయం అనేది రెండు రకాలుగా జరుగుతుందండి. భావగ్రహణ లేక స్వీకరణ, భావ వ్యక్తీకరణ లేక అభివృద్ధి లేక ప్రకటన. భావగ్రహణకు భావ వ్యక్తీకరణకు తోడ్పడేవే ఈ భాషా నైపుణ్యాలు అనేవి. నెక్స్ట్, భాషా నైపుణ్యాలకి ఉన్న ఇతర పేర్లు భాషా సామర్థ్యాలు, భాషా పరికర్మలు, భాషా కౌశలాలు, చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషా నైపుణ్య చతుష్టయం, భావ వినిమయ సాధనాలు, భాషాభ్యసన సోపానాలు, భాషా వ్యాసంగాలు, భాషా వ్యాపారాలు, భాషా ప్రాతిపదిక లక్ష్యాలు. ఇవి ముఖ్యంగా